ఇప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ అప్డేట్ వార్తలు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన ఆడపిల్లలకు లేదా తల్లి లేక తండ్రి కోల్పోయిన ఆడపిల్లలకు చేయూత అందించాలన్న లక్ష్యంతో తిరుపతిలోని కేశవ సేవా సమితి వారు శ్రీ మాతా బాలికల ఆవాసాన్ని ఏడాది క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఆవాసంలో 6 మంది బాలికలు చదువులను అభ్యసిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రైల్వే కాలనీలోని సరస్వతి విద్యా మందిర్ నందు శ్రీ మాతా బాలికల ఆవాసం మొదటి వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిన్మయ ఆశ్రమంకు చెందిన స్వామి పవిత్రానంద సరస్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించగా నిర్వాహకులు మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి అనేక మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిందని పేర్కొన్నారు. అందులో తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలు ఎంతో మంది ఉన్నారని, అలాంటి బాలికలకు చేయూతను అందించాలన్న సంకల్పంతో ఏడాది క్రితం శ్రీ మాతా బాలికల ఆవాసం ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఇందులో 6 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. తల్లి లేక తండ్రి కోల్పోయిన పిల్లలను తమ ఆవాసంలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ మాతా బాలికల ఆవాసం అధ్యక్షులు భాస్కర్రావు, ఇండియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ లలిత, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మనోహర్, కార్యదర్శి వెంకటాచలం, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, పెనుబాల చంద్రశేఖర్, అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏమిటి అంటే కోవిడ్లో చాలా పాండమిక్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లల పరిస్థితులు మేము చూసి చాలా ధైర్యమైన పరిస్థితుల్లో అమ్మాయిలను చూడడం జరిగింది. అటువంటి అమ్మాయిలందరినీ కూడా తల్లిదండ్రులను కోల్పోయి వారి సంఘంలో వారు పడుతున్న ఇబ్బందులను గమనించి ఆ అమ్మాయిలను తీసుకొని మేము ఇక్కడ ఆవాసం ప్రారంభించడం జరిగింది. సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఒక ఇద్దరు తల్లి కానీ తండ్రి కానీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వారందరినీ కూడా మేము తీసుకొని బాలికల ఆవాసం నడుపుతున్నాము. ఎంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మాయిలను చూసుకుంటూ అట్ ద సేమ్ టైం ఆవాసంలో ఉంటూ చదువు అమ్మాయిలను చదివిస్తూ, మా పక్కనే మా స్కూల్ ఉన్నది, ఆ స్కూల్లో మేము పిల్లల్ని చదివిస్తున్నాము. మా స్కూల్లో నేను పిల్లల్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా పక్కకు పంపిస్తూ 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా పంపిస్తూ చదివిస్తున్నాము. ఈ పిల్లల్ని ఎంతవరకైనా వారి ఉజ్వల భవిష్యత్తు ఎంతవరకైనా వాళ్ళ భవిష్యత్తుకు తోడ్పడే విధంగా మేము ఈ ఆవాసంలో ప్రారంభించడం జరిగింది.